మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆదేశాల మేరకు రామాయంపేట పట్టణంలో మిషన్ భగీరథ నీరు రాని కాలనీలలో మిషన్ భగీరథ ద్వారానే ఇంటింటికి నీళ్ల అందించడం ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు అన్నారు. రామాయంపేట పట్టణంలో ఇంటింటికి నల్ల నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని, దీనికి భాగంగా రామాయంపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు శ్రీనగర్ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణానికి టీపీసీసీ రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాతరావు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం తాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం అమృత్ 2.0 పథకం ద్వారా మున్సిపాలిటీకి 14 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, 5వ వార్డులోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించడం కోసం పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఇంటికి నల్లా నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో మున్సిపాలిటీలో ఎక్కడా కూడా నీటికి ఇబ్బందులు ఉండొద్దని ఉద్దేశంతో మున్సిపాలిటీకి 14 నిధులు మంజూరు చేయించి నీటి సమస్య తీర్చేందుకు పనులు చేపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎనిశెట్టి అశోక్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మహంకాళి ఆలయ కమిటీ డైరెక్టర్ దారం సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎమ్మెల్యే గారు నాయకత్వం, ఎమ్మెల్యే రోహిత్ రావు గారి నాయకత్వం, సభ్యుడు యువ నాయకుడు మన ప్రియతమ నాయకుడు రోహిత్ రావు గారి ఆదేశం మేరకు రామాయంపేట పట్టణంలోని అన్ని వార్డులలో ఎక్కడెక్కడైతే మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవో, ఎక్కడైతే పైప్ లైన్ లేవో అన్ని వార్డులలో అన్ని కాలనీలో కూడా మిషన్ భగీరథ లైన్ను 2-3 మాసాల్లో కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మొట్టమొదటిసారిగా మంజిరా స్కూల్ ప్రాంతంలో ఈ కాలనీలో 5వ వార్డులోని మంజిరా స్కూల్ ప్రాంతంలో శ్రీనగర్ కాలనీలో పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ అన్ని గల్లీలలో అన్ని ఇండ్లకు కూడా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 15 రోజుల పాటు ఈ కాలనీలో పని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలోని అన్ని కాలనీల్లో అన్ని మెయిన్ రోడ్ల పొంటి కూడా ఎక్కడికైతే మిషన్ భగీరథ నీళ్ళు లేవో అక్కడ అందరికీ నీళ్ళు అందించడానికి 3 నెలల లోపల పూర్తి స్థాయిలో 2 కొత్తగా కట్టిన అమృత్ ట్యాంకులు ఎమ్మెల్యే గారు ఏవైతే శాంక్షన్ తీసుకొని శంకుస్థాపన చేసిండో ఆ ట్యాంకులు కూడా నెల లోపల కంప్లీట్ అవుతున్నాయి. అది కంప్లీట్ అయ్యే వరకు పట్టణంలోని అన్ని వార్డులలో అన్ని ప్రాంతాల్లో అన్ని ఇండ్లకు కూడా మిషన్ భగీరథ లైన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వేసే వరకు ప్రతి ఇంటికి సమృద్ధిగా నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ భూమి పూజ చేసుకొని కార్యక్రమాన్ని పట్టణంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులోని సీసీ రోడ్లన్నీ కూడా వారం లోపల ఈ పైప్ లైన్ అయిపోగానే సీసీ రోడ్లు కూడా ప్రారంభించి 15 నెలల లోపల పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం.